హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. అదే రాత్రి జరిగిన సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ గురించి. అసలు ఈ మ్యాచ్ గురించి ఏమి మాట్లాడినా, ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే అయిపోతుంది. అంత మంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు చెన్నై వాళ్ళు రాత్రి. వాంకడే స్టేడియం ముంబై వాళ్ళకి సొంత గడ్డ. అసలు దాని మీద వాళ్ళకి కంట్రోల్ బాగుంటుంది. వాళ్ళు ఖచ్చితంగా గెలిచి తీరే మ్యాచ్. అలాంటి ముంబై వాళ్ళని నిన్న ఏకంగా 10 రన్ల 15 రన్ల తేడాతో కాదు, 103 రన్ల తేడాతోటి భారీ స్థాయిలో ఓడించి బాటం నుంచి చిన్నగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఏకంగా ఒక్కసారి 5th ప్లేస్లోకి వెళ్ళిపోయారు సిఎస్కే వాళ్ళు. అసలు వాళ్ళకున్న సిచ్యువేషన్ను బట్టి వాళ్ళు బాటం నుంచి పైకి వెళ్ళగలరా అని చెప్పి ఒక సందిగ్ధంలో ఉండింది పరిస్థితి. కానీ అలా కాకుండా వాళ్ళ అద్భుతమైన ప్రదర్శనతోటి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ 5th ప్లేస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇదే కానీ కంటిన్యూ చేస్తే టాప్ 4లో కూడా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అయితే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకొని తీరాలి. ఎందుకంటే మనకి ఎంతో కొంత మానవత్వం అనేది ఉంటుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాలి. నిన్న చెన్నై వాళ్ళ బౌలింగ్ టీం అనేది ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉండిందో మనం చేజింగ్లో వాళ్ళని చూసాం కాబట్టి మనకి తెలుస్తుంది. వాళ్ళల్లో ముఖేష్ చౌదరి కూడా ఒకడు. పవర్ ప్లేలో వికెట్స్ తీసి అద్భుతమైన బౌలింగ్ చేసి టీం గెలవటానికి ఒక ప్రధాన పాత్ర వహించాడు తను కూడా. అయితే తన గురించి మనం తన ధైర్యం గురించి, తన గొప్పతనం గురించి ఖచ్చితంగా మాట్లాడుకొని తీరాలి. ఆ మ్యాచ్కి 2 రోజుల ముందు వాళ్ళ అమ్మగారు చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో నేను టీంలోకి రాలేను అని అన్నా కూడా ఎవరు బలవంత పెట్టలేని పరిస్థితి. కానీ తను ఏం చేశాడంటే, తన అవసరం టీంలో ఉంటుంది, ఇప్పుడు టీంలో అందరికీ ఇంజురీస్ అయ్యి ఇబ్బందుల్లో ఉంది, మనం ఖచ్చితంగా వెళ్ళి టీంని గెలిపించాలి అని ఆ పరిస్థితిని కూడా పక్కన పెట్టి తను టీంలోకి వచ్చి ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి అతనికి. అది కూడా ఆ బాధని మనసులో ఉంచుకొని అది ఎక్కడా కూడా గేమ్ మీద ఎఫెక్ట్ అవ్వనీయకుండా అంత మంచి బౌలింగ్ చేసి తీసిన ప్రతి వికెట్ కూడా మా అమ్మగారికి డెడికేట్ చేస్తున్నాను అని చెప్పటం అంటే అది అంత ఈజీ కాదు. అక్కడ చనిపోయింది వాళ్ళ బంధువులు ఎవరో కాదు, తన కన్న తల్లి. అయినా కూడా అతను ఇంత స్పోర్టివ్గా వచ్చాడంటే నిజంగా ఎంత మంచి మనిషి, ఎంత కరేజ్ ఉన్న పర్సన్ అనిపించింది. అది కూడా చివరిలో మాట్లాడుతూ నేను తీసిన ప్రతి వికెట్ మా అమ్మగారికి డెడికేట్ చేస్తున్నాను, తను స్వర్గంలో ఉండి నా గెలుపును చూసి ఆనందిస్తుంది అని ఎంతో ఎమోషనల్గా చెప్పిన మాటలు చాలా బాధ అనిపించినాయి. అంత మంచిగా అనిపించింది నిన్న తన పర్ఫార్మెన్స్ అనేది. ఇంకపోతే టాస్ విషయానికే వస్తే, రుతురాజ్ గైక్వాడ్ టాస్ ఎప్పుడు ఓడిపోయినా కూడా అది చెన్నైకి ఫేవరబుల్గానే వెళ్తుంది. ఎందుకో కానీ చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అంటే చాలా బాగా చేస్తున్నారు. దానికి నేను ఇంతకుముందు కూడా చాలా లాజిక్స్ చెప్పున్నాను. సెకండ్ బ్యాటింగ్ టయానికి తెలియకుండా ఎంతో కొంత అలసిపోతారు. ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ టైంలో సంజు కూడా ఫ్రెష్గా వచ్చి కొట్టగలడు, ఎక్కువ అలసిపోయేదేం ఉండదు. మన బౌలర్స్ అందరూ కూడా అప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు ఫ్రెష్గా వచ్చి బౌలింగ్ చేసినా కూడా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. అదే నెక్స్ట్ ఫీల్డింగ్ అని తీసుకున్నామంటే బ్యాటింగ్ టైంలో ఫీల్డింగ్ చేస్తూ అలసిపోతారు, నెక్స్ట్ వచ్చి బౌలింగ్ చేసేటప్పుడు ఎంతో కొంత అనేది అది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ అనేది చెన్నై వాళ్ళకి ఎప్పుడు కూడా కలిసి వస్తుంది. నిన్న కూడా అలాగే జరిగింది. కానీ వాంకడే స్టేడియం బ్యాటింగ్ పిచ్ అంటారు, కానీ నిన్న బ్యాటింగ్కి మాత్రం చాలా ఇబ్బందిగా ఉండింది. అంత ఈజీగా రాలేదు 207 రన్లు అనేది కూడా. కానీ చేజింగ్కి బ్యాటింగ్ ఈజీ అయిపోతుందేమో, 207 రన్లు సరిపోవు, ఇంకొక 20-30 రన్లు ఉంటే కొంచెం డిఫెండబుల్గా ఉండేదేమో అని అనిపించింది. కానీ మన బౌలింగ్ టీం చేసిన పర్ఫార్మెన్స్ దెబ్బకి అసలు ఆ 207 కాదు కదా, 180 ఉన్నా కూడా మన వాళ్ళు గెలిచే వాళ్ళేమో అనిపించింది. అలాగుండింది నిన్న పరిస్థితి. అలా చెన్నై వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసేదానికి స్టార్ట్ అయిపోయారు. చెన్నైలో పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఎక్కువ ఇంజూరీసే కనిపిస్తున్నాయి. ఆయుష్ మాత్రే రీసెంట్గా ఇంజూరీ అయిపోయి తను రూల్డ్ అవుట్ అయిపోయాడు. నెక్స్ట్ ఖలీల్ అహ్మద్ పరిస్థితి కూడా అంతే, తను బయటికి వెళ్ళిపోవటం జరిగింది. ఇలా మెయిన్ పవర్ ప్లేలో బౌలింగ్ చేసే ఖలీల్ అహ్మద్ వెళ్ళిపోయాడు, అదే పవర్ ప్లేలో బ్యాటింగ్ చేసే ఆయుష్ మాత్రే వెళ్ళిపోయాడు. ఇప్పుడు టీంలో ఎలా అయిపోయిందంటే ఎవరిని తీసుకురావాలి వాళ్ళకి రీప్లేస్గా, ఎవరిని తీసుకొస్తే ఎలా ఉంటుంది ఏంది అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ఇంకా రిస్క్ చేసి నిన్న దిగేశారు. అయితే నిన్న ఏమైపోయిందంటే ఆయుష్ మాత్రే ప్లేస్లోకి ఆకాష్ మధ్వాల్ వస్తున్నాడని చెన్నై వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కానీ టీంలో కానీ సబ్లో కానీ ఎక్కడ కనిపించలేదు తను. మేబీ నెక్స్ట్ మ్యాచ్కి ఏమన్నా తీసుకొస్తారో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఓపెనర్స్గా ఎవరు వచ్చారు, యాజ్ ఇట్ ఈజ్ రుతురాజ్ గైక్వాడ్ ఇంకా సంజు. రుతురాజ్ గైక్వాడ్ గురించి ఇంకా ఇంతకంటే ఎక్కువ మాట్లాడుకోవటం కూడా టైం వేస్ట్. మనం ప్రతి వీడియోలో మాట్లాడుకున్నా ఇంకా వాళ్ళైతే ఇంకా మొత్తం ఈ సీజన్ మొత్తం కూడా తనని ఓపెనర్గా తీసుకురావాలని ఫిక్స్ అయ్యారు.
చేస్తారు, అది విన్ అయినా లాస్ అయినా కానీ. సో నిన్న ఇంకా సంజు ఇంకా రుతురాజ్ వచ్చాడు. నేను దీనికి ముందు వీడియోలో ఒక మాట చెప్పాను, ఓపెన్గా ఛాలెంజ్ చేశా. చెన్నై టీం గెలవాలి అంటే రెండు ఆప్షన్లు, సంజు సెంచరీ కానీ లీస్ట్ కేసులో హాఫ్ సెంచరీ కానీ కొట్టాలి, లేదంటే రుతురాజ్ గైక్వాడ్ పవర్ ప్లే నుంచి పక్కకి తప్పుకోవాలి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి జరిగినా చెన్నై గెలుస్తుంది అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను నేను లాస్ట్ వీడియోలో. యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది. చెన్నై టీంలో నిన్న ఉన్న పరిస్థితి, బ్యాటింగ్ పరిస్థితి ఎలా ఉందంటే, సంజు కానీ ఒకవైపు నిలబడకపోతే 130-140కి ఆల్అవుట్ అయిపోయేవాళ్ళు. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఏమైపోయిందంటే నిన్న బ్యాటింగ్ శివం దూబే పూర్తిగా అవుట్ ఆఫ్ ది ఫామ్. అసలు కనీసంలో 20 రన్లు కూడా కొట్టే పరిస్థితుల్లో తను లేడు. రుతురాజ్ గైక్వాడ్ విషయానికి వస్తే అతని అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా సర్ఫరాజ్ ఖాన్ వచ్చి తను ఫస్ట్లో కొంచెం కొట్టగలిగాడు కానీ పాపం కొట్టాలనే కాన్ఫిడెన్స్లోనే ఉంటున్నాడు, కానీ అవుట్ అయిపోతున్నాడు. ఇంకా ఇలా వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వికెట్లు పడిపోతూనే ఉన్నాయి. కానీ వికెట్స్ పడిపోతున్నా కూడా సంజు ఒక వైపున నిలబడి ఒక పెద్దన్నలాగా, నిన్న చెన్నై టీంకి ఒక పెద్దన్నలాగా, ఒక అడ్డుకట్టగా నిలబడిపోయాడు, ఒక సింహంలాగా నిలబడ్డాడు. ఇంకా చెప్పాలంటే అతను 20 ఓవర్లు నిలబడి తను చేసిన 101 రన్లు అనేది ఎంత ప్రీషియస్సో నిన్న గెలిచినప్పుడు అర్థమైపోయి ఉంటుంది. తను కానీ నిలబడకుండా అవుట్ అయిపోయినట్లయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుట్ అయిపోతూ ఈవెన్ 100 కూడా కొట్టగలిగే వాళ్ళ అంటే ఆశ్చర్యపడే పరిస్థితి ఉండింది. ఎంత రెస్పాన్సిబిలిటీగా, ఎంత మెచ్యూరిటీగా ఆడాడు. ఇంకా కూడా అతన్ని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారంటే అసలు ఇంకా వాళ్ళకంటే మూర్ఖులు ఇంకొకళ్ళు ఉండరు. ఈ టీం మొత్తాన్ని తన భుజాల మీద పెట్టుకున్నాడు. అందరికీ ఇంజూరీ వెళ్ళిపోతే ఎలాగన్నా గెలిపించాలి, తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని గెలిపించాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ తను మాత్రం అలాగే స్తంభంలాగా నిలబడిపోయాడు. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. స్పిన్నర్స్ని కొట్టడం కష్టంగా ఉంది అంటే వాళ్ళని అటాక్ చేయకుండా సింగిల్ 2Dలు తీసుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ని వచ్చినప్పుడు ఎక్కడన్నా లూజ్ బాల్ ఉంటే కేవలం దాన్ని మాత్రమే కొట్టాడు. 6 సిక్స్లు 10 4లు కొట్టాడు. కేవలం 70 రన్ల పై వరకు సిక్స్లు బౌండరీల మీద తీసుకొచ్చాడు. మిగతా అన్ని జాగ్రత్తగా 2Dలు సింగిళ్ళు తీసుకున్నాడు. ఎంత మంచి ఆట ఆడాడు. ఆయన అనేవాడు లేకపోతే అసలు వరల్డ్ కప్పు లేదు, నిన్న మ్యాచ్ గెలుపు లేదు. ఒక మాటలో చెప్పాలంటే సంజు శాంసన్ సేవియర్. అది ఇండియన్ టీంనైనా కానీ ఇక్కడ చెన్నై టీంకైనా కానీ ఒక సేవియర్ లాగా నిలబడిపోతాడు. హీ ఈజ్ సేవియర్, దాంట్లో నో డౌట్. అక్కడ ఎలాగైతే వరల్డ్ కప్ని మన ఇండియాకి తీసుకురావటానికి అడ్డుగా నిలబడ్డాడో ఇప్పుడు కూడా చెన్నై టీంకి అలాగే అడ్డుగా నిలబడుతున్నాడు. చెన్నై వాళ్ళు గుండెల మీద చేసుకుంటారు. ఇంత మంచి ట్రేడ్ చేశాం మనము, ఇంత మంచి పర్సన్ని మనం టీంలోకి తీసుకొచ్చాము అని. ఎంత మంచిగా ఆడాడంటే ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే అతని గురించి. ఇంకొక విషయం ఏంటంటే అతని ఫిట్నెస్ లెవెల్ గురించి మాట్లాడి తీరాలి. అతని ఫిట్నెస్ అనేది ఎలా ఉండిందో నిన్న చూసే ఉంటారు. 20 ఓవర్లు కంటిన్యూస్గా ఆడాడు, అంత హ్యూమిడిటీలో. మళ్ళా ఒక 5 నిమిషాల గ్యాప్ తీసుకొని ఇంకొక 20 ఓవర్లు కీపింగ్ చేశాడు. మామూలు ఫీల్డింగ్కి కీపింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. 40 ఓవర్ల ఆట ఆడాడు. అయినా కూడా తను ఇంత మాత్రం క్రాంప్స్ రావటం కానీ అలసిపోవటం కానీ తన ఫేస్లో కూడా కనిపించాల. టైర్డ్నెస్ అనేది అంత మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇంతకంటే ఒక ప్లేయర్కి ఇంక ఏం కావాలి? ఐపీఎల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత సంజుకి సెకండ్ సెంచరీ ఇది. ఫస్ట్ సెంచరీ కూడా అంతే కష్టంలో కొట్టాడు. ఈ సెకండ్ సెంచరీ కూడా ఖచ్చితంగా ఈరోజు గెలిచి తీరాలి అన్న మ్యాచ్లో కొట్టి తనను తను ప్రూవ్ చేసుకున్నాడు. తర్వాత ఒక టైంలో కార్తీక్ శర్మని తీసుకొచ్చారు మిడిల్ ఆర్డర్లో. కార్తీక్ శర్మ ఇంతకు ముందు మీద బెటరే, కొంచెం కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. మంచి 6లు 2 కొట్టాడు. కానీ ఏమైపోయిందంటే ఆ 6లు వేస్టే అయిపోయినాయి. ఆ 6లు కొట్టిన తర్వాత చాలా డాట్ బాల్స్ వేయటం జరిగింది. దాంతో అవి కొట్టినా కూడా వేస్ట్ అయిపోయింది. అలా కాకుండా ఒక్క సింగిల్ అన్నా తీసి సంజుకి ఇచ్చినట్లయితే సంజు ఇంకొంచెం కొట్టేవాడు కదా అనిపించింది. అట్లా కాకుండా డాట్లు వేసుకుంటూ వెళ్తే అక్కడ బాల్స్ వేస్ట్ అయిపోయాయి, కొంచెం స్కోరు తగ్గింది. అయితే మనం అనుకోవటానికి కూడా లేదు. ఆ టైంలో ఏమైపోతుందంటే బుమ్రాకి 2 ఓవర్లు ఉంటాయి, డెత్ ఓవర్లో 2 ఓవర్లు బుమ్రా వేస్తాడు. ఆ టైంలో కార్తీక్ శర్మ వచ్చినప్పుడు అక్కడ బుమ్రాని అంత ఫేస్ చేసి కొట్టడం అంటే కొత్తగా వచ్చిన ప్లేయర్కి అంత ఈజీ కాదు. కానీ ఎట్లో ఒక సింగిల్, నువ్వు పెద్దది కూడా కొట్టద్దు, ఒక సింగిల్ తీసి ఇచ్చినట్లయితే సంజు కొంచెం ట్రై చేసేవాడు కదా అనిపించింది. సరే, అతను త్వరగా అవుట్ అయిపోయిన తర్వాత ఓవర్ టర్న్ వచ్చి ఓవర్ టర్న్ ఒక చిన్న నాక్ ఆడాడు.
తను ఉన్నంతసేపు ఎక్కువగా వేస్ట్ చేయకుండా 4లు 6లు కొట్టేసి తను త్వరగా అవుట్ అయిపోయాడు. ఇంకా ఏమైపోయిందంటే ఫైనల్ ఓవర్ ఒక డ్రామా లాగా అయిపోయింది. ఫైనల్ ఓవర్లో ఎవరున్నారు? సంజు, ఆకెల్ హుస్సేన్ ఉన్నారు అక్కడ బ్యాటింగ్లో. అప్పుడు సంజునే తీసుకోవాలి, ఆకెల్ హుస్సేన్కి ఇస్తే మొత్తం డాట్లు పడిపోతాయి. ఇంకా పోతే అప్పుడు సంజు ఇంకా ఎట్లా అంటే 90 దాకా వచ్చేసాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, తర్వాత ఇంకా మళ్ళీ డాట్ పడింది, తర్వాత సింగిల్ని తీసుకోకుండా ఆగిపోయాడు, మళ్ళీ ఇంకొక 6 కొట్టాడు, ఆ తర్వాత 97 రన్ల దాకా వచ్చింది. మళ్ళీ టెన్షన్ స్టార్ట్ అయింది. అయ్యో ఇంక 3 రన్లు వరల్డ్ కప్లో లాగే 97 దగ్గర ఆగిపోతాడా, ఇలా సిచ్యువేషన్ వచ్చేసింది ఏంటి అని చెప్పి చాలా టెన్షన్గా ఉండింది. తర్వాత మళ్ళీ డాట్ బాల్ పడింది. ఇంకా లాస్ట్ బాల్ కోసం అలా టెన్షన్తో చూస్తున్నాము. 6 అని చెప్పి ఫస్ట్ అనుకున్నాం, కానీ తర్వాత అంపైర్ 4 ఇచ్చాడు. ఎనీవే 6 అయినా 4 అయినా సెంచరీ చేసుకున్నాడు. అలా సెంచరీ చేసుకోకపోతే చాలా బాధగా ఉండేది. 97 దాకా అంత కష్టపడి ఆడి ఎనీవే అతని కష్టానికి రిజల్ట్గా సెంచరీ చేసుకోగలిగాడు. వాళ్ళు 208 రన్స్ స్కోర్ చేయాలి వాళ్ళు గెలవాలంటే, కానీ వాళ్ళకైతే చాలా తక్కువ స్కోర్ అనే చెప్పాలి. వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్కి ఓపెనర్గా క్వింటన్ డీకాక్ మొన్న ఒక సెంచరీ చేస్తున్నాడు వాంకడేలో, అతను మళ్ళీ కూడా అదే విధంగా కనెక్ట్ అయితే కొంచెం కష్టమైపోతుంది. తిలక్ వర్మ ఒక సెంచరీ చేస్తున్నాడు. ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు చివరి వరకు కూడా వాళ్ళకి బ్యాటింగ్ అనేది ఉంది. బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు వాళ్ళకి 207 కొట్టడం అంటే చాలా ఈజీ. అందులో ఇక చేసింగ్లో బ్యాటింగ్ బాగుంటుందని అనుకున్నారు, కానీ మన బౌలర్స్ చేసిన విధ్వంసం ముందు వాళ్ళు కుప్పకూలిపోయారని చెప్పాలి ఒక్క మాటలో. పవర్ ప్లేలో ఆకెల్ హుస్సేన్ చేసిన విధ్వంసం, ఇలాంటి మనిషిని ఎస్ఆర్హెచ్ మ్యాచ్తో ఎందుకయ్యా పక్కన కూర్చోబెట్టారో, అతన్ని తీసుకురాకుండా మాథ్యూ షాట్ని తీసుకొచ్చి మ్యాచ్ మొత్తాన్ని చేతులారా కాజేసుకున్నారు. ఆ రోజు వీడియోలో కూడా నేను ఇదే చెప్పాను, అంత తెలివిగా వేసే బౌలర్ని పక్కన పెట్టి మాథ్యూ షాట్ని ఎందుకు తీసుకొచ్చారు అని. ఆ రోజు ఆకెల్ హుస్సేన్ని తీసుకొచ్చినట్లయితే అసలు ఎస్ఆర్హెచ్తో కూడా ఇంకొక మ్యాచ్ గెలిచేవాళ్ళు. పవర్ ప్లేలో ఎంత మంచిగా వికెట్స్ తీస్తున్నాడు, రన్స్ ఇవ్వట్లేదు. ఇలాంటి ప్లేయర్ని పక్కన కూర్చోబెట్టి హెన్రీని తీసుకొచ్చారు. హెన్రీ ఎక్స్పెన్సివ్ అయిపోతున్న మూర్ఖంగా అతన్నే తీసుకొచ్చారు. వీళ్ళ ప్రవర్తన ఇప్పుడు కన్నా కొంచెం మారింది కాబట్టి ఇంత మంచి గెలుపు అనేది వచ్చింది. అసలు ఆకెల్ హుస్సేన్ ఎంత బాగా వేస్తాడంటే, ఇంతకుముందు గతంలో కరేబియన్ లీగ్లో అయితే పవర్ ప్లేలో వచ్చి సింపుల్గా వికెట్స్ తీసేసేవాడు. కరేబియన్ లీగ్ కొంచెం ఫేమస్ లీగ్, దాంట్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడు. అలాంటి ప్లేయర్ని తీసుకొని అంత మంచి ప్లేయర్ని టీంలో పెట్టుకొని కూడా మీరు మ్యాచెస్ ఓడిపోయారంటే ఇంకా ఏమనుకోవాలి, నాకైతే అర్థం కాలేదు. అలా ఆకెల్ హుస్సేన్ చేసిన విధ్వంసం ముందు పవర్ ప్లే కుప్పగూలిపోయింది. పవర్ ప్లేలో మన వాళ్ళకి 72 రన్లు వస్తే వీళ్ళకి కేవలం 29 రన్లు మాత్రమే. 6 ఓవర్లకి 29 రన్లు పవర్ ప్లే డిసైడ్ చేసేసింది ఆల్మోస్ట్. కాకపోతే వాళ్ళకి బ్యాటింగ్ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మనం అప్పుడే డిసైడ్ చేసుకోలేము. ఎవరైనా కనెక్ట్ అయి కొట్టారు అంటే హార్దిక్ పాండ్యా అయినా కానీ సరే, అతను ఫామ్లో లేకపోవచ్చు, కానీ ఒక్కోసారి కనెక్ట్ అయి కొట్టాడంటే చాలా హిట్టింగ్ చేస్తాడు. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ అంత ఫామ్లో లేడు, బట్ ఆ వాంకడేలో కొట్టచ్చేమో అనిపించింది. నమన్ ధీర్ కానీ వీళ్ళంతా కొట్టగలిగే వాళ్ళే, కానీ ఎవరిని కుదురుకోనివ్వలేదు మన వాళ్ళు. ఒక్క పార్ట్నర్షిప్ కూడా ముందుకెళ్ళనివ్వలేదు. ఒకే ఒక పార్ట్నర్షిప్ నడిచింది సూర్యకుమార్ యాదవ్కి తిలక్ వర్మకి మధ్యలో. వాళ్ళిద్దరు మాత్రమే డబుల్ డిజిట్లో కొట్టారు. మిగతా అంతా సింగిల్ డిజిట్లకి డక్అవుట్ అయిపోవటము, ఇలా మొత్తాన్ని కూడా మన వాళ్ళు ఫినిష్ చేసేసి 104 రన్లకి ఆల్అవుట్ చేసేసి 103 రన్ల భారీ మెజారిటీతో చెన్నై వాళ్ళు గెలిచారు. నిన్న బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్కి కూడా వికెట్ అనేది వచ్చింది. ఆకెల్ హుస్సేన్కి 4 వికెట్లు వచ్చినాయి. ఇంకా ఫైనల్ ఒక్క ఓవర్ గుర్జప్రీత్ సింగ్ ఇస్తే అతనికి కూడా ఒక వికెట్ అనేది వచ్చింది. ఎవ్వరికి 0 వికెట్స్ లేదు, ప్రతి ఒక్కళ్ళు వికెట్స్ తీసుకున్నారు. ఎంత మంచిగా ఆడారు, అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. నిన్న ఇలా 5th పొజిషన్లోకి సిఎస్కే వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ హోమ్ గ్రౌండ్ మ్యాచ్ ఉంది. ఇదే ఫామ్ అనేది కంటిన్యూ చెయ్యాలి. నెక్స్ట్ ఉర్విల్ పటేల్ని టీంలోకి తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటుంది. కార్తీక్ శర్మని కొంచెం ఆపితేనే బెటర్ అని నా ఫీలింగ్. ఆకెల్ హుస్సేన్ని దయచేసి అయిపోయేదాకా పొరపాటును కూడా ఆపద్దు. అతని ప్లేస్లో ఎవరిని తీసుకురావద్దు. అతనొక్కడు మాత్రమే కొంచెం సేవ్ చేయగలడని అనిపిస్తుంది. సంజు కానీ ఇదే ఫామ్ కంటిన్యూ చేస్తే చెన్నైని ఇంకా ఆపటం ఎవరి తరం కాదు. ఇలా కాకుండా ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తే మనం ఏం చేయలేమిక. ఇలా నిన్న మ్యాచ్లో జరిగిన విశేషాలు ఇవి. నేను చేసిన ఈ వీడియో కనుక
మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. నా వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.